లేకపోతే ఇలా పోయి కూర్చో, ఇది ఉందిలే, ఆన్ అయిపోయింది, మళ్ళీ కట్ చేయాలేమో. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి. సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, అందరికీ నమస్కారం. గురు పౌర్ణమి సందర్భాన్ని పురస్కరించుకొని మన అమలాపురంలో సాయి స్వర్ణ మందిరంలో సాయిరామ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ 2 రోజుల సత్సంగ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 2వ రోజులో ప్రవేశించాం. అలాగే నిన్న బాబాగారి ముఖద్వార ప్రారంభోత్సవ కార్యక్రమం, తొలి ఏకాదశి, అలాగే సాయిరామ గారి జన్మదిన కార్యక్రమాలు, ఈ 3 ప్రత్యేకతల సందర్భంగా ఏర్పాటు చేసుకున్నటువంటి సత్సంగ కార్యక్రమంలో మీరందరూ పాల్గొని చక్కగా శ్రద్ధాభక్తులతో 2 గంటల పాటు మీరు కనబరిచినటువంటి ఆ యొక్క శ్రద్ధ, ఆ భక్తి కారణంగానే తిరిగి ఈరోజు ఉదయం కూడా 10 గంటలకు తిరిగి సత్సంగం ఏర్పాటు చేసుకుందామని అనుకున్నాం. మత్స్యపురి నుంచి దాదాపు 20-25 మంది సాయి భక్తులు ఈ కార్యక్రమాన్ని రావాలి అని అనుకోవడం, రాత్రి సమయంలో జరిగే సత్సంగానికి పాల్గొంటే తిరిగి వెళ్ళేటప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఉదయం పూట మీరు ఏర్పాటు చేస్తే మేము కూడా వస్తామని చెప్పడం వల్ల కూడా మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అయితే బాబాగారు వారికి పర్మిషన్ ఇవ్వలేదు, వాళ్ళకి వేరే అత్యవసరమైన కార్యక్రమం ఉండటం వల్ల వాళ్ళు ఎవరు రాలేదు. అంటే వస్తామన్న వాళ్ళు రాలేదు, అసలు ఈరోజు కార్యక్రమం ఉంటుందని కూడా తెలియని వాళ్ళు మీరందరూ కూడా వచ్చారు. కాబట్టి భగవంతుడు ఎవరికి నిర్ణయిస్తే వారికే అది లభిస్తుంది. దానికి కూడా భగవద్ అనుగ్రహం కూడా ఉండాలి. అలాగే సాయంత్రం మా కర్లపూడి కృష్ణ అద్భుతమైనటువంటి ప్రవచన కార్యక్రమం ఉంది. నేను నిన్న చెప్పాను వారి గురించి. భగవంతుడు ఇచ్చినటువంటి చక్కటి గాత్రంతో అద్భుతంగా ఆయన భగవంతుని యొక్క సంకీర్తన చేస్తూ అందరినీ పరవశింపచేస్తూ ఉంటారు. అలాగే ఆయన మంచి సైకాలజిస్టు, మంచి మోటివేషన్ క్లాసెస్ తీసుకుంటూ ముఖ్యంగా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు కూడా చాలా చక్కటి సందేశాన్ని, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీ చైతన్య, నారాయణ కాలేజీల్లో ఎక్కువగా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. అలాగే బాబాగారి తత్వాన్ని కూడా కేవలం భక్తిని మాత్రమే కాకుండా నిజంగానే బాబాగారి సచరిత్ర ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. వదిలివేయవలసినటువంటి అనేకమైనటువంటి బలహీనతలు ఉంటాయి. అవన్నీ కూడా సచరిత్రలో ఉన్న వాటిని మన జీవితానికి అన్వయిస్తూ మన జీవితాన్ని ఎలా మలుచుకోవాలో కూడా చక్కగా ప్రవచనాలు చేస్తూ ఉంటారు కర్లపూడి కృష్ణ గారు. సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు 2 గంటల పాటు వారి యొక్క కార్యక్రమం ఉంటుంది. మీరందరూ కూడా తప్పకుండా ఆ కార్యక్రమం కూడా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే కాకుండా బాబాగారు వారి ద్వారా చెప్పించే జ్ఞానం ఏదైతే ఉంటుందో ఆ జ్ఞానాన్ని జాగ్రత్తగా పట్టుకొని మన జీవితంలో దాన్ని అన్వయించుకుంటూ ఆచరిస్తూ భవిష్యత్తు జీవితాన్నైనా ఒక మంచి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక జీవితంగా గడపడం ద్వారా ఈ జన్మలో మనం ఎన్నో శుభాలు పొందడమే కాకుండా మరుజన్మ కూడా ఆ మంచి సంస్కారాలతో జన్మించడం అనేది జరుగుతుంది. ఆ విధంగా సత్సంగం వల్ల అనేకమైనటువంటి ప్రయోజనాలు జరుగుతాయి. అందుకని ఆదిశంకర భగవత్పాదుల వారు సత్సంగత్వే నిస్సంగత్వం అనే అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మనకు అందించారు. ఎక్కడ సత్సంగం ఉంటుందో అక్కడ జ్ఞానం ఉంటుంది, ఎక్కడ జ్ఞానం ఉంటుందో అక్కడ అజ్ఞానం నశిస్తుంది, ఎక్కడ అజ్ఞానం నశిస్తుందో ఆ ఇంట్లో ఆ వ్యక్తిలో నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందం ఉంటుంది.
దుఃఖరాహిత్యం అనేది కేవలం జ్ఞానం వల్ల మాత్రమే లభిస్తుంది. దుఃఖరాహిత్యం, మానవుడు అన్నాక దుఃఖం లేకుండా కష్టాలు లేకుండా ఎవరు ఉండరు, అందరికీ ఉంటాయి. అవతార పురుషులు కూడా కష్టాలు ఉన్నాయి, దుఃఖం ఉంది. కానీ ఆ దుఃఖం కానీ ఆ కష్టాలు కానీ ఉన్నా సరే అవి మనసుకు పట్టించుకోకుండా ఉండగలగడమే జ్ఞానం. అది ఒక్క జ్ఞానం వల్ల లభిస్తుంది. ఆ జ్ఞానం కేవలం సత్సంగాల వల్ల లభిస్తుంది. కాబట్టి విరివిగా ఎక్కడ సత్సంగాలున్నా పాల్గొనే ప్రయత్నం చేయండి. ఆ మచ్చిపూర్లో ఉండే సడాలిదేవి అంటారు ఆమె సత్సంగాలంటే ఆమెకి ఎంత ప్రేమ అంటే ఎక్కడెక్కడో ఉన్న మమ్మల్ని అందరినీ రోజు ఫోన్లు చేసి మా ఊరు రండి సత్సంగాలకని పిలుస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ సత్సంగం అంటే దాదాపు ఒక 100 కిలోమీటర్ల దూరంలో, ఇంకా దూరమే ఉందేమో ఆమె, కానీ రావాలని వచ్చిన రోజు నుంచి నిన్నటి నుంచి తప్పిస్తూనే ఉంది. ఎక్కడ సత్సంగం ఉన్నా ఈ చుట్టుపక్కల పరిగెత్తుకొని వచ్చేస్తుంది. అక్కడెక్కడో వేమగిరిలో సత్సంగం అంటే అక్కడికి వచ్చేసింది, అక్కడే మమ్మల్ని పరిచయం చేసుకుంది. అలా సత్సంగాల్ని ఇష్టపడడం అనేది చాలా చాలా గొప్ప లక్షణం, గొప్ప సంస్కారం. దానివల్ల మనం బాగుపడతాం, మన పిల్లలు బాగుపడతారు, అందరూ బాగుపడతారు. ఈ విధంగా సత్సంగం యొక్క ప్రాధాన్యత తెలియచేస్తూ, కాశిరెడ్డి నాయన పేరు విని ఉంటారు మీరు. జ్యోతి మఠం అని ఉంటుంది, చాలా పెద్ద పుణ్యక్షేత్రం. మొన్న ఈ మధ్యనే ఆ జ్యోతి మఠాన్ని ప్రభుత్వం వారికి వస్తే ఇబ్బంది పెట్టాలని చూస్తే దాని మీద పెద్ద ఇష్యూ అయ్యింది. వారు అవధూత, కాశిరెడ్డి నాయన అవధూత. బాబాగారు లాగే అన్నదానాన్ని ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే పాడుపడిన దేవాలయాల్ని బాగు చేయించి ఆయన కాశిరెడ్డి నాయన గారు అది ఆయన జీవిత కార్యంగా పెట్టుకొని ఎక్కడ పాడుపడిన దేవాలయాలు ఉంటే వాటిని బాగు చేయించేవారు. ఆయన గ్రంథంలో నేను చదివిన ఒక కథ ఉంది, మీకు ఎంతమందికి తెలుసో తెలియదు కానీ ఒక కథ, అంటే సత్సంగం యొక్క గొప్పతనం తెలిపే కథ అది. అదేమిటి అంటే ఈ సప్త ఋషులు అందరూ కలిసి ప్రపంచ శాంతి కోసం ఒక యజ్ఞం చేస్తూ ఉన్నారంట. ఆ యజ్ఞం చేసే సమయంలో ఆ యజ్ఞ ఫలితాన్ని ఎవరికి ఇవ్వాలి, ఏ దేవుడికి ఇవ్వాలి అనేది ఒక కథ. అది భృగు మహర్షి గారు కైలాసం, వైకుంఠం, బ్రహ్మలోకం వెళ్ళి వాళ్ళ త్రిమూర్తుల్ని పరీక్ష పెడతాడు. అది ఒక కథ. ఇది ఈ ప్రపంచ శాంతి కోసం యజ్ఞం పెట్టిన తర్వాత, యజ్ఞం అయిపోయిన తర్వాత ఈ యజ్ఞ ఫలితం కంటే కూడా ఇక్కడికి వచ్చినటువంటి మహర్షుల యొక్క తపోఫలాన్ని కూడా, తపశ్శక్తిని కూడా కొంత ధార పోస్తే ప్రపంచ శాంతి లభిస్తుంది అని చెప్పి అక్కడికి వచ్చిన ఋషులందరినీ కూడా వారి వారి తపశ్శక్తిని ఆ యజ్ఞానికి ఇవ్వమని కోరడం జరుగుతుంది. అప్పుడు విశ్వామిత్ర మహర్షి వారు 1000 సంవత్సరాలు తపస్సు చేసిన యొక్క ఫలితాన్ని ఆ యజ్ఞానికి జోడిస్తున్నాను అని చెప్పారని చెప్తారు. ఆ తర్వాత వశిష్ఠ మహర్షి వంతు వస్తుంది. ఆయన వశిష్ఠ మహర్షి ఏమంటాడంటే 1 గంట సత్సంగ ఫలితాన్ని నేను ఈ యజ్ఞానికి ధారపోస్తున్నాను అంటాడు. ఎప్పుడు విశ్వామిత్రుడు, వశిష్ఠుడు వీళ్ళిద్దరికీ ముఖ్యంగా విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షితో పోటీ పడుతూ ఉంటాడు. అందుకని ఆయన ఏమంటాడంటే నేను 1000 సంవత్సరాల తపశ్శక్తిని ధారపోస్తే నువ్వు 1 గంట సత్సంగ ఫలితం ఇస్తున్నావు అంటే తపశ్శక్తి కంటే సత్సంగం గొప్పదని నువ్వు చెప్పదలుచుకున్నావా అని అతనితో గొడవకు వస్తాడు. అవును, తపస్సు కంటే సత్సంగమే గొప్పది అని వశిష్ఠ మహర్షి అంటాడు. అప్పుడు అక్కడ ఉన్న మునులు వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ రెండిట్లో ఏది గొప్పది అని ఎవరు చెప్పాలి? ఈ రెండిటికి సాక్షిభూతంగా ఉన్నవాళ్ళు ఎవరై అంటే పంచభూతాలు. అంటే ఎవరు ఎక్కడ ఏం చేసినా చూసేది ఎవరంటే పంచభూతాలు. భూమి, గాలి, జలము, అగ్ని, ఆకాశం. ఈ పంచభూతాలే రాముడి కాలం దగ్గర నుంచి ఇప్పటిదాకా రాముణ్ణి పంచభూతాలు చూశాయి, ఇప్పటి కాలాన్ని పంచభూతాలు చూశాయి. మనం చూడలేదు రాముణ్ణి, కానీ పంచభూతాలు మాత్రం రాముని చూశాయి. అన్ని అవతారాలు, దశావతారాలు అన్నింటినీ పంచభూతాలు చూశాయి, మనం చూడలేదు. కాబట్టి కాలానికి అనుగుణంగా అన్ని కాలాల్లో ఉండేది ఏంటంటే పంచభూతాలు. కాబట్టి పంచభూతాలే చెప్పాలి. అప్పుడు ఏం చెప్తారంటే విశ్వామిత్ర మహర్షిని, మీరు వెళ్ళి పంచభూతాల్లో ఎవరినన్నా సాక్ష్యానికి తీసుకురండి, తపస్సు గొప్పదా సత్సంగం గొప్పదా అని చెప్పి విశ్వామిత్ర మహర్షి వెళ్తాడు. భూమాతను అడుగుతాడు, అమ్మ రావాలి అంటాడు.
నేను వస్తే మరి ఈ భూభారాన్ని ఎవరు మోస్తారయ్యా, కాబట్టి ఈ భూభారాన్ని మోసే వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకురా, నేను వస్తాను అంటుంది. అలాగే పంచభూతాలు ఏది ఆగిపోయినా సరే, గాలి ఆగిపోయినా, నీరు ఆగిపోయినా, లేదా సూర్యుడు ఆగిపోయినా, ఏది లేకపోయినా మనం జీవించడం కష్టం, ప్రపంచం ఉండదు. కాబట్టి ఆయన ఏం చేస్తాడు, ఉట్టి చేతులతో వచ్చేస్తాడు. ఇలా నేను పంచభూతాలని రమ్మన్నాను, కానీ ఆ పంచభూతాలు మేము వచ్చేస్తే ఈ బాధ్యత ఎవరు మోస్తారు, కాబట్టి రావడానికి కుదరదన్నారు, అది విషయం అని చెప్పి విశ్వామిత్ర మహర్షి వచ్చేస్తాడు. ఆ తర్వాత వశిష్ఠ మహాముని పంపిస్తారు. ఆయన వెళ్ళి అమ్మవారిని రమ్మంటే, నేను వస్తే ఎలాగా అంటే, నేను చూసుకుంటానమ్మా సంగతి అని చెప్పేసి ఆ సత్సంగం యొక్క శక్తిని అక్కడ పెట్టి, అంటే భూభారాన్ని ఆమె ఎలా అయితే మోస్తుందో ఆ త్రిశూలంతో మోస్తుంది అంటారు, లేదా ఆదిశేషుడు తన శిరస్సుపై మోస్తున్నాడు అంటాడు. ఆ విధంగా సత్సంగం యొక్క శక్తిని అక్కడ పెట్టి భూభారాన్ని మోసేటట్టుగా చేసి ఆ భూమాతను తీసుకొస్తాడని, లేదా ఆదిశేషుడిని తీసుకొని వస్తాడని 2 రకాలుగా చెప్తారు. ఆదిశేషుడు వస్తాడు, లేదా భూమాతే వచ్చిందనుకుందాం. అంటే ఇక్కడ ఏమైంది, సత్సంగం అనే శక్తిని ఉపయోగించి ఆయన పంచభూతాలను తీసుకొచ్చాడు. అంటే పంచభూతాల ప్లేస్లో సత్సంగ శక్తులు ఈ పంచభూతాలని నిలబెట్టాయి. ఆ పంచభూతాలు వశిష్ఠ మహర్షితో వస్తూ ఉంటే, ఇంకా ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి, విశ్వామిత్రుడు నేను ఓడిపోయాను అంటాడు. ఎందుకని, తాను చేయలేని పనిని వశిష్ఠ మహర్షి చేయగలిగాడు. ఎలా చేయగలిగాడు, సత్సంగం యొక్క శక్తి చేత చేయగలిగాడు. కాబట్టి తపస్సు కన్నా సత్సంగము చాలా గొప్పది అని చెప్పడానికి మన మహాత్ములు మహర్షులు ఇది కల్పితమే కావచ్చు, నిజమే కావచ్చు, కానీ వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే తపస్సు కంటే సత్సంగం గొప్పది. ఆ విధంగా సత్సంగ కార్యక్రమాల్లో మనం పాల్గొని, మీకు ఇంకో రహస్యం చెప్తాను. ఇతర మతాల్లో తీసుకోండి, క్రిస్టియానిటీ మతం ఉందనుకోండి, అక్కడ ఏముంటుంది, మంత్రాలు ఉండవు, తంత్రాలు ఉండవు, కేవలం ప్రార్థన ఉంటుంది. అక్కడ క్రీస్తుని ప్రార్థన చేస్తారు, ప్రభు మమ్మల్ని కాపాడండి, మా కష్టాలు తీసేయండి, మీరే సర్వసమర్థులు అనేసి భగవంతుని గొప్పతనాన్ని కీర్తిస్తూ మమ్మల్ని కాపాడండి అని చెప్పి ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన అనేది మనందరికీ అర్థమవుతుంది కదా, మాటలతోటి భగవంతుని ప్రార్థన చేయడం అనేది అందరికీ అర్థమవుతుంది. కాబట్టి ఎక్కువ మంది అక్కడికి వెళ్ళడానికి కారణం. ఎందుకని ఈ మంత్రాల్లో ఉన్నటువంటి అర్థం, ఆ గొప్పతనం మనకు కూడా అర్థం కాదు, ఇంకా కింది తరగతిలో ఉన్న వాళ్ళకి అసలు అర్థం కాదు. కాబట్టి అర్థం కాని విధానంలో హిందూ సమాజం నడుస్తూ ఉంది, అర్థమయ్యే పద్ధతుల్లో మిగతా మతాలు నడుస్తూ ఉన్నాయి. అంటే వాళ్ళు ఏం చేస్తారు, కేవలం భగవంతుని ప్రార్థన చేస్తారు, అయ్యా మా కష్టాలు తీర్చు, మా యొక్క రోగాలు తీర్చు, నీ పాదాలు పట్టుకున్నావు, నువ్వే మాకు రక్షకుడివి, నువ్వు చాలా గొప్పవాడివి, నిన్ను ఆశ్రయించిన వాళ్ళు ఎవరైనా సరే నీ అనుగ్రహం పొందుతారు, నువ్వే రక్షకుడివి, నువ్వే మార్గం, నువ్వే జీవిలా మనందరికీ అర్థమయ్యే పదాలను ఉపయోగించి ప్రార్థన చేస్తారు. మన దగ్గరికి వచ్చేసరికి అంతా సంస్కృతంలో మంత్రాలతోటి పూజ చేస్తారు. అంటే ఏం తెలుస్తుంది, అర్థమయ్యే విధంగా ఏదైనా చేస్తే మనకు అర్థమవుతుంది, అది వినాలనిపిస్తుంది, మనకు కూడా చేయడానికి సులభంగా ఉంటుంది. కాబట్టి కొంతమంది అందులోకి పరిగెట్టిపోతూ ఉన్నారు. మీకు అర్థమయ్యేలా చేసే ప్రక్రియ మన హిందూ ధర్మంలో ఏదైనా ఉందంటే సత్సంగం. సత్సంగంలో మనం మాట్లాడే మాటలన్నీ అర్థమవుతాయి. అలాగే మన ప్రవర్తన ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది చెప్తే చక్కగా అర్థమవుతుంది. పొద్దున్నే 5 గంటలకు లేగాలి, ధ్యానం చేయాలి, సూర్యోదయానికంటే ముందు లేగాలి, స్నానం చేసుకొని సూర్య నమస్కారం చేయాలి, ఇది అర్థమవుతుంది. దీన్ని నేను శ్లోకంలో చెప్తే సంస్కృతంలో అర్థం కాదు. కాబట్టి మన బ్రాహ్మణులు పూజారులు వాళ్ళ మంత్రోచ్చారణ ద్వారా వివాహ వ్యవస్థ ఉంది. వివాహంలో కూడా ఏమవుతుంది, అన్ని మంత్రాలు చదివి ఇలా చేయి అలా చేయి అంటే చేస్తూ ఉంటాం. మంత్రాలు ఏమో చాలా గొప్పగా చాలా చాలా చదివేస్తుంటారు, వాటిల్లో అర్థం మనకు తెలియదు. కానీ దాంట్లో అర్థం చాలా గొప్పగా ఉంటుంది. జీవితాంతం కూడా కలిసిమెలిసి ఉండాలి అని ప్రమాణం చేస్తున్నాను, నీ వల్ల నాకు ఏ కష్టాలు వచ్చినా నేను సహనంతో భరిస్తాననో, లేదా నిన్ను కష్టపెట్టకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటాననో, ఇలా ఎన్నో గొప్ప గొప్ప విషయాలు ఉంటాయి. కానీ సంస్కృతంలో మంత్రాల్లో ఉండడం వల్ల ఆడ కూర్చున్న వధూవరులకి ఏమీ అర్థం కాదు. అదే మనం అర్థమయ్యేటట్టుగా చెప్తే ఎన్ని కష్టాలు వచ్చినా
భర్త ఏమన్నంటే సర్దుకోమ్మా, భార్య ఏమన్నంటే సర్దుకోండి, అత్తమామల్ని గౌరవించండి, పెద్దల్ని పూజించండి. ఇలా చేస్తే జీవితాంతం మీరు చక్కగా భగవద్ అనుగ్రహంతో ప్రశాంతంగా జీవిస్తా, ఇలా అర్థమయ్యేలా అందులో విషయాలు చెబితే అది ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి అలాంటి మార్పు కూడా మన హిందూ ధర్మంలో రావాల్సిన అవసరం ఉంది. మంత్రాలకు సంబంధించిన వాటిని తెలుగులో ఏ భాష అయితే ఆ భాషలోకి అర్థమయ్యే పదాలతో పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి చెప్పడం, అలాగే గుడికి వచ్చినటువంటి వారిని ఆశీర్వదించేటప్పుడు కూడా మా శ్రీశైలంలో ఒక పూజారి ఉండేవాడు. ఆయనకు మంత్రాలు అస్సలు రావు. మంత్రాలు రాకపోవడం అదృష్టమేమో అనిపిస్తుంది. ఆ వచ్చిన వాళ్ళని ఏం ఆశీర్వదిస్తాడంటే, నువ్వు సోమవారం కాబట్టి గుడికి వచ్చినావు కాబట్టి భగవంతుడు సాయిబాబా వారు నీ అన్ని కోరికలు తీర్చాలి, ఉద్యోగం నువ్వు మంచి ప్రమోషన్ రావాలి, నీకు మంచి సంతానం కలగాలి, పెళ్లి కాకపోతే పెళ్లి జరగాలి, నీకు అన్ని శుభాలు జరగాలి అంత అర్థమవుతుంది. వాడు విన్నవాడు ఆనందిస్తాడు, అబ్బా ఎంత బాగా ఎన్ని రకాలుగా నా గురించి ప్రార్థన చేస్తున్నాడు అని. దీన్నే సంస్కృతంలో చెప్తే ఏమీ అర్థం కాదు, ఏమన్నాడో తెలియదు, మనకు ఆనందం ఉండదు. కాబట్టి ఈ విధమైనటువంటి చిన్న మార్పు కూడా మన యొక్క పూజా విధానంలో కానీ, మందిరాల్లో కానీ, వివాహ వ్యవస్థలో కానీ ఏర్పాటు చేసుకుంటే హిందూ ధర్మం అనేది ఖచ్చితంగా ఇంకా కొద్దిగా బాగా నిలబడుతుంది, మత మార్పులు అనేవి ఆగిపోతాయి. ఆ విధమైనటువంటి ప్రయోజనం ఈ సత్సంగాల వల్ల జరుగుతుంది. కాబట్టే శంకర భగవత్పాదుల వారు సత్సంగానికి అంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఆ సత్సంగ యొక్క విలువని మీరందరూ కూడా రాత్రి విని మళ్ళీ రావడం అనేది చాలా సంతోషం. సాయిరాం గారు రాత్రి నిద్రపోయినట్లేదు, చక్కగా నిద్రపోతూ ఉన్నారు. చక్కగా నిద్రపోనివ్వండి. అంటే సత్సంగం నిద్ర కూడా పోవడానికి పనికొస్తుంది అని మా సాయిరాం గారు నిరూపిస్తున్నారు. ఓకే, తర్వాత ఉండి పడుకుని శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అంటే సత్సంగం అప్పుడప్పుడు జోల పడినట్టుగా కాకుండా ఇలా గట్టిగా కూడా పాడితే అలా లేచి కూర్చుంటారు అనమాట. యా కుందేందు తుషారహారధవళ యా శుభ్రవస్త్రావృత యా వీణావరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా వందిత సామాం పాతు సరస్వతి భగవతి నిశేష జాడ్యాపహ నిశేష జాడ్యాపహ. అంటే ఎటువంటి జాడ్యాలు, ఎటువంటి బలహీనతలు, ఎటువంటి కష్టాలు, నష్టాలు, రోగాలు లేకుండా తీసివేయవమ్మా. నిశేష జాడ్యాపహ అంటే అది అర్థమట. గురుర్ బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు. గురువును మించిన దైవం లేదు. గురువే పరబ్రహ్మ స్వరూపుడు. కాబట్టి గురువును పూజించడం అంటే సకల దేవతల్ని పూజించినట్టే, ఈ యొక్క విశ్వానికి మూలమైనటువంటి పరబ్రహ్మను కూడా పూజించినట్టే. కాబట్టి అలాగే గురువు ఎవరయ్యా అంటే, ఎవరైతే నీ అజ్ఞానాన్ని తీసివేసి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడో, నిన్ను సన్మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తాడో ఆయనే గురువు. కాబట్టి ఆ గురువుకి కులమతంతో సంబంధం లేదు. గురువుని కూడా కులం మతం దృష్టితో చూసి ఎంచుకునేవాడు వాడు ఎప్పుడు శిష్యుడు కాలేడు. అసలు కులం మతం దృష్టితో గురువుని చూడటమే అజ్ఞానం. నువ్వు అజ్ఞానంలో ఉండడానికి నిర్ణయించుకొని గురువుని ఎంచుకుంటే గురువు నిన్ను ఎలా ఉద్ధరిస్తాడు? ఆదిశంకర భగవత్పాదుల వారికి జ్ఞానోదయం కలిగించినటువంటి ఒక చండాలుని పాద పద్మాల మీద బజార్లో సాష్టాంగ నమస్కారం చేశాడు. రోడ్డు మీద శంకరాచార్యుల వారు ఒక చండాలుని పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడని చెప్తారు. ఎందుకని? ఆ చండాలుడు కూడా
ఆయనకు ఒక జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఏమిటి? కులం మతం దృష్టితో ఏ జీవిని ఏ ప్రాణిని చూడకూడదు, అందరిలో ఉన్నటువంటి ఆత్మను చూడాలి అని చెప్పి శంకరాచార్యుల వారికి చండాలుడి రూపంలో సాక్షాత్తు పరమేశ్వరుడే జ్ఞానోదయం కలిగించాడు. దురదృష్టం కొద్దీ ఇప్పుడు కొంతమంది విచిత్రమైనటువంటి వ్యక్తులు బయలుదేరి గురువు కూడా కులం మతం ఉండాలి అంటున్నారు. అది పరమ అజ్ఞానం. ఆ విధంగా ఎవరైనా కానీ ఆలోచిస్తే వాళ్ళు ఎన్ని జన్మలెత్తినా కానీ, ఇంకా చెప్పాలంటే వాళ్ళు మానవ జన్మ నుంచి జంతు జన్మలోకి జారిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అంత భయంకరమైన అజ్ఞానం. సాయిబాబా వారు సచ్చరిత్రలో ఒక బ్రాహ్మణుడు వచ్చి బాబాగారి నుదుట త్రిపుండ్రాలు పూస్తాడు. అంటే శివుడికి పూసినట్టుగా 3 రకాల బొట్లు ఇలాగా పూస్తాడు. ఆయన ఆనందంగా పూయించుకుంటాడు. అప్పుడు అక్కడ ఉన్న మరొక భక్తుడు అడుగుతాడు, అదేమిటయ్యా, మేము ఏదైనా బొట్టు పెడతామంటే వద్దని గొడవ చేస్తావు, ఆ భట్టుగారు వచ్చేసి త్రిపుండ్రాలు పూస్తే చక్కగా పూయించుకున్నావేంటి అంటే బాబా అంటాడు అప్పుడు, అతను నన్ను ఒక ముస్లిం సంబంధించిన వ్యక్తిగా కాకుండా అతని యొక్క గురువుగా భావించుకొని నాకు త్రిపుండ్రాలు రాస్తూ ఉంటే నేను ఎలా వద్దంటాను అన్నాడు. అంటే బ్రాహ్మణుడు బాబాగారిని తన గురువుగా భావించుకున్నాడు. బాబాగారు యాక్సెప్ట్ చేశాడు. బాబా ముఖ్య భక్తులలో నిజమైన భక్తుడిగా కీర్తిగాంచినటువంటి మేఘశ్యాముడనే ఒక బ్రాహ్మణుడు బాబాగారు ముస్లిం అనుకొని ఆయన దగ్గరికి రావడానికి ఇష్టపడలేదు. కానీ బలవంతం మీద వస్తాడు. అప్పుడేమంటాడు బాబా, ఈ వెధవను తన్ని తగలేయండి అంటాడు. అంటే బాబాగారిని ముస్లిం అనుకున్న బ్రాహ్మణుణ్ణి తన్ని తగిలేయమన్నాడు. బాబాని తన గురువుగా భావించుకొని పూజించినటువంటి ఆ భట్టుగారి పూజని ప్రేమతో స్వీకరించి ఆశీర్వదించాడు. ఇది గురుతత్వం. కాబట్టి కులం మతాలు ఏమీ లేవండి. అందరిలో పరమాత్మ ఉన్నాడు. కుక్క, పిల్లి, దోమ, పంది అన్నిట్లలో ఆ చైతన్యం ఉంది. కాబట్టి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మనే ఈ రహస్యం, ఈ జ్ఞానం తెలిసినవాడు. కాబట్టి కుక్క మాంసను తినే చండాలుణ్ణి సద్బ్రాహ్మణుని కూడా సమదృష్టితో చూడడమే నిజమైన జ్ఞాని లక్షణం అన్నాడు. సాక్షాత్ కృష్ణ పరమాత్మ కూడా అదే చెప్పాడు. కాబట్టి మహాత్ములందరూ కూడా అదే చెప్తారు. కాబట్టి ఆ మహాత్ముల మాటని నమ్ముదాం, విశ్వసిద్దాం, వారి మార్గంలో ప్రయాణం చేద్దాం. ఆ కులమతాల గోడలు దాటి ఆ పరమాత్మ యొక్క సద్గురు సాయినాథుని యొక్క దివ్య బోధనలను శ్రవణం చేద్దాం, ఆచరిద్దాం, జీవితాల్ని తరింపచేసుకుందాం అనేది ఒకసారి మీకు అందరికీ కూడా తెలియచేస్తూ, ఏమంటారంటే మన సోదరులు, సాయిబాబా గారు ఏమైనా శాస్త్రాలు చదివారా? ఎందుకని ఆయన పకీరు వేషంలో కనిపించాడు. 16 ఏళ్ల ప్రాయంలోనే వేప చెట్టు కింద దర్శనమిచ్చాడు ఆయన. ఆ తర్వాత 1 సంవత్సరం బయటికి వెళ్ళి మళ్ళీ షిరిడీకి వచ్చాడు. ఇంకా దాదాపు 60 సంవత్సరాలు కదలకుండా షిరిడీలోనే ఉన్నాడు. అంటే 16 సంవత్సరాల ప్రాయంలో దర్శనమిచ్చినటువంటి బాబా ఇంకా అక్కడున్న ఖండోబాదేవి ఏం చెప్పిందయ్యా అంటే, ఈ పిల్లవాడు ఈ భూగృహంలో 12 సంవత్సరాలు తపస్సు చేశాడు అని చెప్పింది. అంటే 4 సంవత్సరాల నుంచే ఆయన ఆ భూగృహంలో తపస్సు చేశాడు అని చెప్తుంది చరిత్ర. మరి ఇంకా అక్కడ ఏ శాస్త్రాలు చదివాడు, ఏ గురువు దగ్గర ఉన్నాడు? కాబట్టి ఆయన ఏ శాస్త్రాలు చదవలేదు. ఆయన ఒక ఫకీరు. శాస్త్ర పరిజ్ఞానం లేకపోతే గురువు ఎలా అవుతాడు? వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఇవన్నీ చదివితే కదా గురువు అయ్యేది అని కొంతమంది అనుకుంటారు. వీళ్ళు శాస్త్రాలు చదివి, పుస్తకాలు చదివి అందులో ఉన్న మంచి విషయాల్ని అందరికీ చెప్పి సన్మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తుంటారు. వారినే గురువులు అంటారు అనుకుంటారు. కానీ వీరికంటే అత్యున్నతమైనటువంటిది, పరిపూర్ణమైనటువంటి గురుతత్వము ఎప్పుడు లభిస్తుందంటే, కఠినమైన సాధనలు చేసి ఆత్మసాక్షాత్కారం పొందినప్పుడు మాత్రమే అటువంటి వారు మాత్రమే పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగిన గురువులుగా గొప్ప గొప్ప సిద్ధపురుషులు, మహాత్ములు చెప్తారు లోకానికి. అలా ఏ జ్ఞానం లేకుండా, ఏ స్కూలుకు వెళ్లకుండా, ఏ శాస్త్రము చదవకుండానే స్వామి వివేకానంద లాంటి గొప్ప జగద్గురువును ప్రపంచానికి అందించగలిగినాడు రామకృష్ణ పరమహంస గారు. ఆయన అసలు స్కూల్కే వెళ్ళాల, ఆయన అసలు ఏ శాస్త్రాలు, ఏ పుస్తకాలు చదవాల. కానీ స్వామి వివేకానంద లాంటి గొప్ప మహాగురువుని లోకానికి అందించాడు. మరి రామకృష్ణ పరమహంస గారిని గురువు కాదని అనగలుగుతామా? శాస్త్ర పరిజ్ఞానం లేదని. రమణ మహర్షి గారు ఎవరుగా? ఈ ముగ్గురు త్రిమూర్తులు లాంటి వారు ఈ కాలానికి. రమణ మహర్షి గారు ఎంత గొప్పవాళ్ళు. అరుణాచలం వెళ్ళి గిరి ప్రదర్శన చేస్తూ ఉన్నాం.
ఆ గిరి ప్రదర్శన గొప్పతనాన్ని లోకానికి తెలియజెప్పిన వారే రమణ మహర్షి గారు. అంటే ఆ రమణ మహర్షి గారు జగద్విఖ్యాతి చెందినటువంటి గురువులు, ఆత్మజ్ఞానాన్ని సూటిగా అందించగలిగిన మహానుభావులు. ఎంతోమంది గొప్ప గొప్ప ఆధ్యాత్మికవేత్తలు కూడా రమణ మహర్షి చెప్పినటువంటి ఆ మార్గంలో ప్రయాణం చేసి ఆత్మను పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే దీని అర్థం ఏంటి? ఆత్మసాక్షాత్కారం ఎవరైతే ప్రసాదించగలరో, ఆ మార్గంలో ఎవరైతే నడపగలరో వారిని పరిపూర్ణ గురువులు అంటారు. అంతేగాని పుస్తకాలు చదివి అందులో ఉన్న విషయాలు చెప్పే వాళ్ళని పరిపూర్ణ గురువులు అనరు. వాళ్ళు మధ్య మార్గంలో ఉండే గురువులు, వాళ్ళు ఆత్మసాక్షాత్కారం పొందలేదు. కాబట్టి అన్నిటికంటే గొప్పది ఆత్మసాక్షాత్కారం. అయినా సరే సాయిబాబా గారు శాస్త్రాలు చదవలేదా, శాస్త్ర పరిజ్ఞానం లేదా అనే టాపిక్ మీద బాబా గారు నిన్న రాత్రి పడుకునే ముందు ఏదో 2-3 ఆలోచనలు, మరి నేను కూడా శాస్త్రాలకు సంబంధించి చెప్పానురా, ఆ విషయాలు 4 చెప్పురా అని అన్నారు. అందుకని అవి కొన్ని తీసుకున్నాను. 39వ అధ్యాయం సచ్చరిత్ర పారాయణ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. 39వ అధ్యాయం దాంట్లో నానాసాహెబ్ చాందోర్కర్ కలెక్టర్ దగ్గర సెక్రటరీగా పనిచేస్తూ ఉండేవాడు, గొప్ప అధికారి. ఆయన బాబాగారి భక్తుడిగా ఉన్నాడు. మొట్టమొదటి రోజుల్లో బాబాగారు షిరిడీకి వచ్చిన రోజుల్లో నానాసాహెబ్ చాందోర్కరు బాబాగారు చక్కగా గంటల తరబడి ఆధ్యాత్మిక చర్చలు చేసేవాళ్ళంట. ఆ సమయంలో, ఆ సందర్భంలో నానాసాహెబ్ చాందోర్కర్ గారు బాబాగారి పాదాలు ఒత్తుతూ భగవద్గీత శ్లోకాలని మననం చేసుకుంటూ ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? పుస్తకం తీసుకొని చదువుకోవట్ల, ఆయన శ్లోకాలని మననం చేసుకుంటున్నాడు. అంటే భగవద్గీత శ్లోకాలు చూడకుండానే ఆయనకు చాలా మటుకు వచ్చు. భగవద్గీతను అనేక వ్యాఖ్యానాలు చదివి ఉన్నాడు. అంటే భగవద్గీత చాలామంది రాశారు వ్యాఖ్యానాలు. శంకర భగవానులు రాశారు, వ్యాస భగవానులు రాసిన ఒరిజినల్ భగవద్గీత ఉంటుంది. ఆ తర్వాత ఇంకా చాలామంది భగవద్గీత, గీతా రహస్యం అని చెప్పి బాలగంగాధర్ తిలక్ గారు రాశారు. మన తెలుగులో అయితే విద్యాప్రకాశానంద గిరి స్వామివారు రాసినటువంటి గీతా మకరందం ఉంటుంది. మన తెలుగులో గీతా మకరందం అనేది తెలుగు భాషలో అత్యున్నతమైనటువంటి భగవద్గీతకి వ్యాఖ్యానం గీతా మకరందం. ఎక్కడ దొరికితే తీసుకొని చూడండి. విద్యాప్రకాశానంద గిరిస్వామి వారు రచించారు. అంటే జ్ఞానేశ్వరి భగవద్గీతకు సరిసమానమైన వ్యాఖ్యానం మన ఈ గీతా మకరందంలో దొరుకుతుంది మనకు. ఆ విధంగా నానాసాహెబ్ చాందోర్కర్ గారు తనకు బాగా నోటికి వచ్చినటువంటి భగవద్గీత శ్లోకాలను చదువుతూ ఉన్నాడు. అప్పుడు బాబాగారు అడిగారు, నానా ఏమిటి చదువుతున్నావు అన్నాడు. భగవద్గీత శ్లోకాలనే బాబా అంటాడు. ఏది చదువు అంటాడు. మీకు అర్థం కాదులే బాబా, సంస్కృతం కదా అంటాడు. అంటే ఇప్పుడున్న మన వాళ్ళని అనడంలో తప్పేం లేదు. ఆ రోజు ఆయన దగ్గర ఉన్న ప్రత్యక్ష సేవ చేసినటువంటి భక్తులకు కూడా బాబాగారు పకీరు కదా, ఆయనకి సంస్కృతం రాదు, భగవద్గీత ఆయనకి ఏమర్థమైంది, రానప్పుడు గట్టిగా చదివితే మాత్రం ఏం లాభం బాబా అని అతని ఉద్దేశం. అయినా పర్వాలేదులే, చదువు వింటాను అంటాడు. అప్పుడు చదువుతాడు. ఏంటిది? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శిన అన్నాడు. అంటే చూడండి, బాబాగారు కూడా అప్పటిదాకా ఆయన గీతా శ్లోకాలు చదువుతుంటే పట్టించుకోలే. ఈ శ్లోకం వచ్చేసరికి ఆపాడు. అంటే బాబా ఏమి చేసినా అది ఆయనకు, చదివేవాడికి, లోకానికి కూడా ప్రయోజనకరంగా ఉండేలా చేస్తాడు. కాబట్టి ఈ శ్లోకం లోకానికి ప్రయోజనకరంగా ఉంటుంది, అంటే మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. అదే సమయంలో అతని యొక్క అహంకారాన్ని, అజ్ఞానాన్ని కూడా తెలియచెప్పి, పకీరు వేషంలో ఉన్నంత మాత్రాన పకీరు కాడురా, వేషాన్ని చూసి కాదురా చెప్పవలసింది, మనసు లోతుల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని చూసి నిశ్చయం చేయగలగాలి. సాధారణంగా మనం వేషం చూసే మోసపోతాం కదా. కాషాయం వేస్తే స్వామి గారు వచ్చారు, సాష్టాంగ దండ ప్రణామాలు, మా ఇంటికి రండి స్వామి, మా ఇంట్లో కాలు పెట్టండి స్వామి, అమ్మ కాలు పెడితే 1,00,000 రూపాయలు అయినా పర్లేదు స్వామి, కాషాయం వేసుకున్నారు కదా రండి, తెల్లగుడ్డలు వేసుకున్నారు స్వామి, ఆయన చాలా గొప్పవాడే, అన్ని రకాల అర్హతలు ఉన్నవాడే, కానీ తెల్లగుడ్డలు ఇక్కడ చాలామంది వేస్తున్నారు తెల్లగుడ్డలు. ఆ తెల్లగుడ్డలో ఆయన ఒక తెల్లగుడ్డ, కాషాయం మాత్రం అందరూ వేయరు కదా. కాబట్టి వేషం చూసి గౌరవించడం అనేది, వేషం చూసి మనిషిని నిశ్చయించడం అనేది అజ్ఞానమే తప్ప జ్ఞానం కాదు. అది నిరూపించడమే బాబాగారు పకీరు వేషం వేసుకొని వచ్చారు. అందుకని ఆ రోజు చాలామంది పకీరు 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 అన్నారు.
పకీరు 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 అన్న వాళ్ళందరూ నిజమైన బుగ్గ పకీర్లు అయిపోయారు. ఆ పకీరు వేషంలో కూడా ఉన్న సమర్థ సద్గురువుని గుర్తించి సేవించినటువంటి వాళ్ళు గొప్ప జ్ఞానాన్ని పొంది తరించారు. కాబట్టి ఆయన మనకు ఒక పరీక్ష పెట్టడానికి ఆ వేషం వేశాడు. ఆ పరీక్షని దాటిన వాళ్ళమే మనం అందరం అదృష్టవంతులు. ఆయన వేషాన్ని చూసి ఇప్పటికి కూడా ఆయన పకీరే ముస్లిమే అనుకుంటున్న వాళ్ళు అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్నారు. అది వారి యొక్క పూర్వజన్మ సంస్కారం. కాబట్టి ఇక్కడ ఈ తద్విద్ది ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవాయ అనే శ్లోకాన్ని గట్టిగా చదవమంటే గట్టిగా చదివాడు. అప్పుడు బాబా అన్నాడు, నానా దానికి ఆ శ్లోకం అర్థం తెలుసా అన్నాడు. తెలుసు బాబా అని అంతా చెప్పేశాడు. ఏమని చెప్పాడు? ప్రణిపాతం నమస్కారం చేయడం, పరిప్రశ్న ప్రశ్నించడం, సేవ చేయడం అంటే గురువుని ప్రశ్నించి విషయాలు తెలుసుకోవడం, అలాగే గురువుకు సాష్టాంగ నమస్కారం చేయడం, అలాగే గురువుకు సేవ చేయడం. ఇది విషయం బాబా అని చెప్పాడు. అలా కాదు, ఒక్కొక్క దానికి ప్రతిపదానికి అర్థం కూడా చెప్పు అంటే ఆ అర్థం కూడా మళ్ళీ ఇలాగే చెప్పాడు. అదే బాబా, ప్రణిపాతం అంటే సాష్టాంగ నమస్కారం, పరిప్రశ్న అంటే ప్రశ్నించడం, సేవ అంటే సేవ చేయడం బాబా అన్నాడు. సాధారణంగా మన వాళ్ళు కూడా ఇప్పుడు సచ్చరిత్రని మన సోదరులు చదువుతూ చెప్తుంటారు. 19వ అధ్యాయంలో ఒక ముసలమ్మ వస్తుంది బాబా దగ్గరికి. అయ్యా ఏదైనా ఉపదేశం ఇవ్వు అని. నా గురువు దగ్గర కూడా నేనేం ఉపదేశం తీసుకోలేదమ్మా, నా గురువు నాకు ఎటువంటి ఉపదేశం ఇవ్వలేదు, నేను నీకు ఉపదేశం ఎలా ఇవ్వగలుగుతాను అన్నాడు. చూసారా, బాబా గారికి ఉపదేశం ఇవ్వడం చేత కాదు, మరి బాబా గారు గురువు ఎలా అవుతారు? ఉపదేశం ఇస్తే కదా గురువు అయ్యేది. అంటే పైన ఉన్న వాటిని చదివి నిర్ణయం చేసేస్తే ఎలా ఉంటుందంటే ఇదిగో ఇలాగే ఉంటుంది. ఏంటి? పరిప్రశ్న అనగా ప్రశ్నించటం, ప్రణిపాతం అనగా సాష్టాంగ నమస్కారం చేయటం, సేవ అనగా సేవ చేయడం. ఇంతవరకే అర్థం చేసుకున్నాడు నానాసాహెబ్ చందోర్కర్ గారు. ఆయన భగవద్గీతను అనేక వ్యాఖ్యానాల్లో అనేక సార్లు చదివి గీతా శ్లోకాలు నోటికి కంఠస్థం చేసిన స్థాయిలో ఉన్నాడు. అయినా ఒక్క శ్లోకానికి కూడా పరిపూర్ణమైన అవగాహన చేసుకోలేని స్థితిలో ఉన్నాడు. నిజంగానే ఒక సద్గురువును గురువును ఆశ్రయించకుండా గీత కానీ సచ్చరిత్ర కానీ ఏ ఆధ్యాత్మిక గ్రంథం కానీ అర్థం చేసుకునే శక్తి సాధారణ మనుషులకు ఉండదు. అది కొంత సాధన చేసి కొంత ఏకాంతంలో అధ్యయనం చేసి లోతైన భావాన్ని వెలికి తీసే ప్రయత్నం చేసిన వాళ్ళకు మాత్రమే దాని అంతరార్థాలు తెలుస్తాయి. ప్రతి ఒక్క ఆధ్యాత్మిక పదానికి అర్థము, అంతరార్థము, పరమార్థము అని 3 రకాలు. అర్థం పైకి చూడగానే అర్థమైపోతుంది. ఏంటి? ప్రణిపాత సాష్టాంగ నమస్కారం, పరిప్రశ్న ప్రశ్నించటం, ఇది అర్థం. అంతరార్థం వేరే ఉంటుంది, పరమార్థం ఇంకా లోతుగా ఇంకా వేరేగా ఉంటుంది. ఈ పరమార్థం మాత్రం గురుముఖత మాత్రమే లభిస్తుంది, అంతరార్థం పండితుడికి లభిస్తుంది. మామూలు వాడికంటే పండితుడు ఇంకా కొద్దిగా లోతుకు వెళ్ళి ఆలోచిస్తాడు. పరమార్థం అనేది గురువుకు మాత్రమే, అంటే ఆచరణ చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది పరమార్థం. ఆచరణ చేసిన వాళ్ళనే గురువులు అంటారు. ఇప్పుడు ఇక్కడ నానాసాహెబ్ చందోర్కర్ గారి అహంకారాన్ని బాబా ఎంత చక్కగా తొలగించాడంటే, నానా ప్రణిపాతం అంటే సాష్టాంగ నమస్కారం అన్నావు కదా. అవును బాబా, సాష్టాంగ నమస్కారం. సాష్టాంగ నమస్కారం అనగా ఏంటి? ఏముంది బాబా, సాష్టాంగంగా నేల మీద పడి నమస్కారం పెట్టడమే. మనం కూడా పెడుతుంటాం కదా బాబా దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం, అంతే కాదు. సాష్టాంగ నమస్కారం అంటే శరీరంతో చేసే నమస్కారం కాదు, మనస్సుతోటి భావనతోటి చేసే నమస్కారం. ఏంటి ఆ భావన? అయ్యా గురుదేవా, నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నానంటే దీని అర్థం ఏంటంటే నేను పరిపూర్ణంగా నీకు శరణాగతి చెంది ఉన్నాను, నీకు పరిపూర్ణంగా శరణాగతి చేసి ఉన్నాను. అంటే నువ్వు ఏం చెప్తే అది తూచా తప్పకుండా ఆచరిస్తాను. ఇక నాకంటూ వ్యక్తిత్వం ఏం లేదు, స్వతంత్ర అభిప్రాయాలు ఏమీ లేవు. నేను నీకు అంకితమైపోయాను, నువ్వేం చెప్తే అదే తూచా తప్పగా ఆచరిస్తాను. దీన్నే మనకు కాకాసాహెబ్ దీక్షిత్కు గురు పరీక్ష అని ఒక సందర్భంలో ఒక మేకను నరకమని చెప్పి కాకాసాహెబ్ దీక్షిత్ అనే బ్రాహ్మణుడికి చెప్పినప్పుడు ఆ బ్రాహ్మణుడు సిద్ధపడ్డప్పుడు బాబా అంటాడు, ఏమయ్యా నువ్వు బ్రాహ్మణుడివి కదా, మేకను చంపబాగన కానీ చంపడానికి సిద్ధపడ్డావే, నీకు హృదయం లేదా, మనసు లేదా, ఎలా హింస చేస్తావు అంటాడు. అప్పుడు దీక్షిత్ గారు చెప్తారు, అయ్యా నువ్వు నా గురువు, నువ్వు ఏది ఆదేశిస్తే
దాన్ని నేను తూచా తప్పకుండా ఆచరించడమే నా ధర్మం. అది రాత్రా పగల, మంచా చెడా, పాపమా పుణ్యమా ఇవేవి మాకు అక్కర్లేదు. నువ్వు చెప్పినటువంటి దాన్ని వెంటనే ఆచరించడమే కర్తవ్యం అన్నాడంటే శిష్యుడు ఎంత కమిట్మెంట్తో ఉండాలి, ఎంత గొప్పగా శరణాగతి చెయ్యాలి అనేది ఇక్కడ మనకు దీక్షిత్ గారు చూపించారు. దాన్నే బాబాగారు ఇక్కడ చెప్పాడు. అంటే ప్రణిపాత అనగా కేవలం శరీరాన్ని నేల మీద పడేసి నమస్కారం పెట్టడం కాదు. ఈ మధ్య మీకు ఇంకొక రహస్యం చెప్తాను. ఇప్పుడున్నటువంటి గురువుల్లోనే శిష్యుల్లోనే చెప్తా. గోవిందానంద సరస్వతి స్వామివారు మన బాబాగారు దేవుడు కాదు, గురువు కాదు, ఏమి కాదు, ఆయన పూజించొద్దని రాష్ట్రమంతా గోలగోల చేసి తిరిగాడు స్వామివారు. ఆయన వాళ్ళ గురువు గారు పరిపూర్ణానంద స్వామి వారిని వెంటేసుకొని వచ్చి బాబాగారు దేవుడు కాదని చెప్పి ప్రచారం చేసి భక్తుల్ని నమ్మించాలని చాలా ప్రయత్నం చేశారు. ఆ గోవిందానంద సరస్వతి స్వామి గారు నేను వీడియోలో చూశాను. శంకర మఠం వెళ్ళాడు. శృంగేరి శంకర మఠం వెళ్ళినప్పుడు శృంగేరి శంకర పీఠాధిపతి అయినటువంటి శ్రీ 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 భారతీ తీర్థ స్వామి వారు అనుకుంటాను, లేదా ఇప్పుడున్నటువంటి చిన్నస్వామి వారు అనుకుంటాను, వారి దగ్గరికి వెళ్ళి సన్యాసాశ్రమ ధర్మాల ప్రకారంగా రకరకాలుగా నమస్కారం చేసి సాష్టాంగ నమస్కారం అంటే ఆయన చేతిలో ఉన్న దండ కూడా నేల మీద పెట్టి దండం సాష్టాంగ నమస్కారం చేశాడు. అయిందా? ఆ తర్వాత మళ్ళీ ఆయనకి ఎక్కడో అభిప్రాయ భేదాలు వచ్చి అదే శృంగేరి పీఠం మీద, అదే శృంగేరి పీఠ స్వామివారి మీద నోటికొచ్చినట్టుగా అవాకు చవాకులు ప్రచారం చేస్తూ విమర్శిస్తూ తిరిగాడు. మరి ఏమైంది నీ సాష్టాంగ దండ ప్రణామం? సాష్టాంగ దండ ప్రణామం చేశావు, ఆ తర్వాత అదే స్వామివారి గురించి తప్పుడుగా ప్రచారం చేశావు. ఇది కాదు శిష్య ధర్మము. అంటే ఆయన ఏం చేశాడు అక్కడ? ఆయన సాష్టాంగ నమస్కారం చేశాడు, అంతేగాని ఆయన మనసు సాష్టాంగ నమస్కారం చేయలే. ఆయన మనస్సు శృంగేరి పీఠాధిపతి అయినటువంటి స్వామివారికి శరణాగతి చెయ్యల. నేను నీ శిష్యునయ్యా, నువ్వు నా గురువయ్యా, నీ మాట తూచా తప్పకుండా ఆచరించడమే నా ధర్మమయ్యా, కలలో కూడా నీ మాటకు వ్యతిరేకంగా నేను ఆలోచన చెయ్యనయ్యా అని ఎవరైతే శరణాగతి చేస్తారో ఆ విధమైన శరణాగతితో చేసే నమస్కారమే నిజమైన ప్రణిపాతం అనిపించుకుంటుంది తప్ప కేవలం శరీరాన్ని నేల మీద పడేసి నమస్కారం పెట్టడం కాదు అని ఇక్కడ మనం గ్రహించాలి. అప్పుడు బాబాగారు ఆ ప్రణిపాతము సాష్టాంగ నమస్కారంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని పరమార్థాన్ని కూడా తెలియచెప్పడం జరిగింది. అంత గొప్ప అర్థం ఉంది సాష్టాంగ నమస్కారంలో. మీరు కూడా ఎవరైనా స్వామీజీలు వస్తే ఇంటికి తీసుకెళ్తారు, నమస్కారాలు పెడుతుంటారు, పాదపూజలు చేస్తూ ఉంటారు. కానీ ఆ చేసేటప్పుడు ఈ విధమైన భావం ఉండాలి, ఆ విధమైన కమిట్మెంట్ ఉండాలి. అంటే తర్వాత కలలో కూడా వాళ్ళ గురించి చెడుగా మాట్లాడకూడదు, అలాగే వారి గురించి ఎవరైనా చెడుగా మాట్లాడుతుంటే వినకూడదు. అంత నిష్ట ఉంటేనే, అంత గురి కుదిరితేనే, అంత భక్తి శ్రద్ధలు ఉంటేనే పాద నమస్కారాలు చేయాలి, పాద పూజలు చేయాలి. అంతేగాని ఊరికే ఆచార ప్రకారంగా నమస్కారాలు పెట్టేసేసి పూజలు చేసి ఆ తర్వాత వాళ్ళు ఏం చెప్పినా పట్టించుకోకుండా, వాళ్ళు ఏదైనా ఒక మంచి మాట చెప్పినా వినకుండా చూస్తాను స్వామి, చేస్తాను స్వామి అనే పద్ధతిలో ఉండే నమస్కారాలు కాదు. ఆ శిష్యుడు కాదు, భక్తుడు కాదు. ఈ రహస్యాన్ని సాయిబాబా వారు అద్భుతంగా ప్రణిపాతం అనే దానికి వ్యాఖ్యానం చెప్పారు. అలాగే పరిప్రశ్న అంటే ప్రశ్నించడం. మామూలుగా అందరికీ పరిప్రశ్న అంటే ప్రశ్నించడం. ఎవరైనా అనుకునేది ప్రశ్నించడం. మనం ప్రశ్నిస్తాం కదా, ఏమండి స్వామి అదేమిటి అని అడుగుతాం. ఇది ప్రశ్న. అందుకని ఆయన ఒక మాట అన్నాడు, ప్రశ్న అన్నా పరిప్రశ్న అన్నా ఒకటే అర్థం వచ్చేటైతే వ్యాస భగవానుడు పరి అనే ప్రత్యయ పదాన్ని దానికి ముందు ఎందుకు పెట్టాడు? పరిప్రశ్న అంటే దానికి ఇంకేదో విశిష్టత ఉండాలి కదా నానా. వ్యాసుడు ఏమన్నా తెలివి తక్కువవాడా? ప్రశ్న అన్నా ఒకటే, పరిప్రశ్న అన్నా ఒకటే అయితే పరిప్రశ్న అని ఎందుకనాలి? ప్రశ్న అంటే సరిపోతుంది కదా అని ప్రశ్నించాడు. అప్పుడు నానాసాహెబ్ చంద్రకరు నోరెళ్ళ పెట్టాడు, నాకు తెలియదు బాబా, ప్రశ్న అన్న పరిప్రశ్న అన్న రెండు ఒకటే అనుకున్నాను అన్నాడు. అప్పుడు చెప్పాడు, ప్రశ్న అంటే ప్రశ్నించటం. ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రశ్నిస్తారంటే గురువుల దగ్గర, స్వామీజీల దగ్గర మాకు కూడా కొంతమంది ప్రశ్నలు వేస్తుంటారు. ఏమండి దాన్ని ఏమంటారు? మాకు తెలియదు, కాస్త చెప్పండి అని అడుగుతారు. నిజానికి దాని మీద వాడికి బాగా తెలుసు, వాడికి ఒక ఖచ్చితమైన అభిప్రాయం ఉంది. కానీ ఇతను ఏదో తెలిసిన వాళ్ళలాగా అందరికీ సత్సంగాలు చేసి చెప్తున్నాడు కదా,
ఇతనికి ఎంత మాత్రం తెలుసో కనుక్కుందాం. కనుక్కొని ఇతనికి బాగా తెలుసా నాకు బాగా తెలుసా అని ఒక నిర్ణయానికి వద్దాం. లేదా అతను చెప్పిన దాన్ని ఖండించి అది కరెక్ట్ కాదండి ఇది రైటు అని చెప్పి అతను నోరు మోపిద్దాం. అతనికంటే నేనే బాగా తెలిసిన వాడిగా అతని చేతనే నేను అనిపించుకుందాం అని ప్రశ్నించే వాళ్ళు ప్రశ్నిస్తారు. అది పరిప్రశ్న కాదు, అది మామూలు ప్రశ్న. అలాగే నలుగురు కూర్చున్నప్పుడు స్వామివారిని గురువు గారిని ప్రశ్నిస్తుంటే మిగతా వాళ్ళందరూ ఏమంటారంటే, అబ్బా వీడికి ఎన్ని తెలివితేటలు ఉన్నాయి, ఎంత బాగా ప్రశ్నిస్తున్నాడు. అంటే ప్రశ్నిస్తున్నాడంటే వీడు బాగా అధ్యయనం చేశాడు, వీడు బాగా విషయాలు తెలుసుకుంటున్నాడు అని ఇక్కడ ఉన్న శిష్యులందరూ కూడా వారికంటే నేను గొప్పవాడినని అక్కడ ఉన్న వాళ్ళు అనుకోవాలి అని కూడా ప్రశ్నిస్తూ ఉంటారు. లేదు కొంతమంది గురువు గారి కంటే నాకే బాగా తెలుసని ఈ శిష్యుల దగ్గరే నేను ఒప్పించుకోవాలి అని, అలాగే వీలైతే గురువుగారితో వాదన కూడా పెట్టుకోవాలి అని రకరకాలుగా ప్రశ్నలు వేస్తారు. నానా అటువంటి ప్రశ్నలు పరిప్రశ్న అనిపించుకోదు. అది ప్రశ్న, అది కుచితమైన ప్రశ్న, కుటిలమైన ప్రశ్న, ప్రయోజనం లేని ప్రశ్న, అహంకారంతో కూడిన ప్రశ్న అని చెప్పి పరిప్రశ్న అంటే అర్థం ఏంటి? ఎవరు దేనిని పరిప్రశ్న అంటారంటే, నీకు నిజంగా తెలియకపోతే నువ్వు తెలిసి పెట్టుకొని అదే చెప్తాడా ఇంకోటి చెప్తాడా కనుక్కుందామని అని అడగొద్దు. నీకు నిజంగా తెలియకపోతే, అలాగే నువ్వు ఎవరినైతే ప్రశ్నిస్తున్నావో ఆ వ్యక్తికి నాకంటే బాగా తెలుసు అనే నమ్మకం, విశ్వాసం, భక్తి ఉంటే, అలాగే ప్రశ్నించి అతను చెప్పిన దాన్ని మళ్ళీ వాదించకుండా దాంట్లో ఉన్నటువంటి విషయాన్ని తీసుకొని ఆచరించి ప్రయోజనం పొందాలి నేను అన్నంత లోతుగా నువ్వు నిర్ణయం చేసుకొని ప్రశ్నిస్తే అది పరిప్రశ్న అవుతుంది అన్నాడు. అంటే నీకు నిజంగా తెలియకూడదు, నువ్వు ప్రశ్నించే వ్యక్తికి నీకంటే బాగా తెలుసని నువ్వు ఖచ్చితంగా అంగీకరించాలి. ఆ తర్వాత అతను చెప్పిన దాన్ని వాదించే లక్షణం లేకుండా కావలిస్తే ఇంకా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. అలా తెలుసుకున్న దాన్ని నేను రేపు ఆచరించి సాధన చేసి నేను గొప్పవాడిని కావాలి, బాగుపడాలి అనే ఉద్దేశం ఉంటే ప్రశ్నించు. గురువులను ముఖ్యంగా ఎవరు పడితే వాళ్ళని కాదు, గురువులని, స్వామీజీల్ని ఏది పడితే అలా ఇష్టారాజ్యంగా ప్రశ్నించి వాళ్ళ టైం వృధా చేయకుండా ఇంత కమిట్మెంటు, ఇంత లోతైనటువంటి భావం నీకుంటేనే ప్రశ్నించు, దాన్ని పరిప్రశ్న అంటారు అని చెప్పాడు. ఆ తర్వాత సేవ అనగా ఏముందంటే, ఇప్పుడు మేము చేస్తున్నాం కదా బాబా నీకు అలాంటి సేవే. కాలు ఒత్తుతున్నాం కదా, మసీదు శుభ్రం చేస్తాం కదా, ఏమన్నా మంచినీళ్ళు కావాలంటే తెచ్చి పెడతాం కదా, దీపాలు వెలిగించమంటే వెలిగిస్తాం కదా, ఇది సేవ కదా బాబా అంటాడు. అప్పుడు బాబా చెప్తాడు సేవే, కానీ గురుసేవ ఎలా చేయాలి అంటే నీకు వీలైనప్పుడు చేసేది సేవ కాదు, వీలు చేసుకొని చేసేది సేవ అన్నాడు. మనకు ఏదైనా గురువు గారు ఓ మాట చెప్తాడు, సాయిరాం గారే చెప్తారు, అమ్మ కొద్దిగా వచ్చి మందిరంలో హారతి ఇవ్వండి అని. అంటే సరేనండి రేపు ఏదో ప్రోగ్రాం ఉంది పలానా చోటికి వెళ్దాం అనుకుంటున్నాను, వీలైతే వస్తానండి. ఇది మామూలుగా మనందరం కూడా అనే మాట. ఏదైనా కార్యక్రమం ఉంది గుళ్ళో రండి అని అంటే వీలైతే వస్తామండి అంటాం. వీలైతే వస్తాను, వీలైతే చేస్తాను అనేది గురుసేవ కాదు. గురుసేవ అనగా అన్ని పనులు పక్కన పడేసి నీ ఇంట్రెస్ట్, నీకు ఆనందకరమైనవి, నీ పర్సనల్ విషయాలు ఎన్నైనా సరే అవన్నీ పక్కన పడేసి గురువుగారి సేవ కోసం అదే గొప్ప, అదే నా జీవిత ధ్యేయం, దాన్ని మించింది ప్రపంచంలో నాకు మరొకటి లేదు అని ఎవరైతే భావించి చెప్పిన వెంటనే అన్నీ వదిలేసి ఆ సేవకు పరిగెత్తుకొని వస్తారో దాన్ని గురుసేవ అంటారని చెప్పాడు. అంటే ఒక్కొక్క దాన్ని లోపట ఇంత అర్థం పరమార్థం ఉండి చెప్పేసరికి నానాసాహెబ్ చంద్రకర్ గారికి ఉన్న ఆ సంస్కృత పరిజ్ఞానము, గీతా పరిజ్ఞానం అనే అహంకారం మొత్తం కూడా తొలగిపోయి ఒళ్ళంతా చెమటలు బట్టి, నాయనా మహానుభావ నువ్వు ఇలా ఫకీర్ రూపంలో ఉన్నావు కానీ నువ్వే సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు అని నాకు ఇప్పుడు అర్థమైందయ్యా అని చెప్పేసి బాబాగారి గొప్పతనాన్ని గ్రహిస్తాడు. ఈ విధంగా మరి భగవద్గీత శాస్త్ర పరిజ్ఞానం లేకుండా, భగవద్గీత చదవకుండా, భగవద్గీతను అనేక సార్లు చదివినటువంటి ఆ నానాసాహెబ్ చాందోర్కర్ లాంటి వారి యొక్క భాష్యాన్ని కూడా దాటి వందల వేల రెట్లు లోతైనటువంటి భావాన్ని చెప్పగలిగాడంటే శాస్త్ర పరిజ్ఞానం లేదని చెప్పగలరా? కాబట్టి
బాబాగారికి ఇది ఒక్కటే కాదమ్మా, భగవద్గీత విషయంలో మాత్రమే కాదు, ఇంకా ఆయన అనేక శాస్త్రాలను తాను తెలుసుకున్నట్టుగా, వాటికి సంబంధించిన పరిజ్ఞానం సంపూర్ణంగా ఉన్నట్టుగా మనకు చెప్పినటువంటివి ఇంకా కొన్ని మీకు తెలియజేస్తాను అధ్యాయాలతో సహా. అధ్యాయం 4 బివి దేవ్ జ్ఞానేశ్వరి భగవద్గీత చదవాలని ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాడు, కానీ చదవలేకపోతున్నాడు. అది చదువుతూ ఉంటే అన్ని చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి. కాబట్టి బాబా గారు ఆదేశిస్తే తప్ప జ్ఞానేశ్వరి భగవద్గీత నేను చదవలేను, అర్థం చేసుకోలేను అని బాబా గారిని ప్రార్థన చేస్తాడు. అప్పుడు బాబా గారు ఒక చిన్న నాటకాన్ని జరిపించి అతనికి జ్ఞానేశ్వరి భగవద్గీత చదవమని ఆదేశిస్తాడు. అప్పుడు అతను జ్ఞానేశ్వరి భగవద్గీత చదవడం మొదలు పెడతాడు. 1 సంవత్సరం తర్వాత బాబా గారు అతని స్వప్నంలో దర్శనం ఇచ్చి తెల్లవారుజామున 4 గంటలప్పుడు బీవిదేవిని జ్ఞానేశ్వరి చదువుతున్నావా అంటాడు. చదువుతున్నాను బాబా అంటాడు. బోధపడుతుందా? లేదు బాబా అంటాడు. ఎందుకు అంటాడు. తెలియదు బాబా, నాకు అర్థం కావట్లేదు అంటాడు. నువ్వు చదివేటప్పుడు తొందరపడుతున్నావు, నెమ్మదిగా చదువు, ప్రశాంతంగా చదువు, చదివేటప్పుడు దగ్గర ఉన్న వాళ్ళకి చక్కగా వివరిస్తూ చదువు అని చెప్పి ఆదేశిస్తాడు. అప్పుడు ఆయన అంటాడు, ఏం చదవాలి బాబా అంటాడు. ఆధ్యాత్మ చదువు అంటాడు. అంటే జ్ఞానేశ్వరి భగవద్గీతలో ఆధ్యాత్మిక అనే ఒక అధ్యాయం ఉందని బాబా గారికి ఎలా తెలిసింది? మరి జ్ఞానేశ్వరి భగవద్గీత చదవకుండానే జ్ఞానేశ్వరి భగవద్గీతలో ఉన్న అధ్యాయాలు ఆయనకి ఎలా తెలుస్తాయి? కాబట్టి జ్ఞానేశ్వరి భగవద్గీత కూడా బాబా గారు చదివి ఉన్నారు. అలాగే అనంతరావు పాటంకర్ అధ్యాయం 21, నేను వేదాలు చదివాను, పురాణాలు చదివాను, శాస్త్రాలు చదివాను, కానీ మనశ్శాంతి లేదు బాబా, నాకు ఎలా మనశ్శాంతి కలుగుతుంది అంటే బాబా గారు అంటాడు, నవవిధ భక్తుల్ని ప్రోగు చెయ్యు అంటాడు. మరి నవవిధ భక్తులు దేంట్లో నుంచి వచ్చాయి? భాగవతం నుంచి వచ్చి, మహాభాగవతం నుంచి వచ్చాయి నవవిధ భక్తులు. అంటే మహాభాగవతం చదవకుండా నవవిధ భక్తుల గురించి బాబా గారికి ఎలా తెలుస్తుంది అంటే ఆయన మహాభాగవతం కూడా చదివి ఉన్నాడని తెలుస్తుంది. అలాగే అధ్యాయం 19 సాటే అనే భక్తుడు బాబా దగ్గరికి వచ్చి గురుచరిత్ర పారాయణం చేస్తే బాబా అతనికి స్వప్న దర్శనం ఇచ్చి గురుచరిత్ర మరొకసారి పారాయణం చెయ్యు అని చెప్తాడు. అంటే మరి గురుచరిత్ర పారాయణం చేయకుండా గురుచరిత్ర పారాయణం చేస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో బాబా గారికి ఎలా తెలుస్తుంది? కాబట్టి ఆ విధంగా బాబా గారికి గురుచరిత్ర కూడా తెలుసు. అలాగే అధ్యాయం 27 శ్యామ విష్ణు సహస్రనామం అనే మాలను శ్యామ మెడలో వేసి ఇందులో ఒక్కొక్క పదము ఒక్కొక్క రోజు చదువు, నువ్వు తరిస్తావు. ఈ విష్ణు సహస్రనామం అనేది నేను అత్యంత ప్రమాదంలో ఉన్నప్పుడు నన్ను కూడా కాపాడింది అంటాడు. విష్ణు సహస్రనామం చదవకుండా ఆ సహస్రనామ ఫలితాన్ని ఎలా చెప్పగలుగుతాడు అంటే బాబా గారికి విష్ణు సహస్రనామం కూడా పారాయణం చేసి ఉన్నాడు, ఆయనకు తెలుసు దాని యొక్క గొప్పతనము. అలాగే సన్యాసి విజయానందుడు అధ్యాయం 31 మద్రాసు దేశం నుంచి వస్తాడు బాబా దర్శనానికి. అతను మరికొద్ది రోజుల్లో చనిపోతాడని గ్రహించినటువంటి బాబా ఏమంటాడంటే మహాభాగవతాన్ని 3 సప్తాహాలు పూర్తి చెయ్యి అంటాడు బాబా. అంటే అతను భాగవతాన్ని 2 సప్తాహాలు పూర్తి చేసి 3వ పారాయణం చదువుతూ ఉండగానే శరీరం వదిలిపెడతాడు. అంటే భాగవత పారాయణం చేయించి అతను మోక్షాన్ని ప్రసాదించాడు. భాగవతం అనేది మోక్షప్రదాత అని చెప్పి ఒక పకీరు గారికి ఎలా తెలుస్తుంది? పకీరు గారికి ఖురాన్ చదివితే మోక్షం వస్తుంది అంటారు తప్ప భాగవతాన్ని చదివితే మోక్షం వస్తుందని చెప్పడు. కాబట్టి బాబా గారు భాగవత పారాయణం చేయించి అతను మోక్షాన్ని ఇచ్చాడంటే భాగవత గ్రంథం అనేది కూడా బాబా గారికి తెలుసు. ఇలా బాబా గారికి సకల శాస్త్రాలు తెలుసు. అలాగే 16-17 అధ్యాయంలో ఒక పిసినారి వాడు వచ్చి బ్రహ్మజ్ఞానం ఇవ్వమని చెప్తే షట్శాస్త్రాల్లో ఉన్నటువంటి సాధనా రహస్యాలను అన్నింటినీ కూడా బాబా గారు చెప్పడం జరిగింది. అంటే అష్టాంగ యోగ సాధనలో చెప్పబడే సాధనా విషయాలన్నిటి కూడా చెప్పబడింది. అంటే అవి చేస్తేనే ఆత్మసాక్షాత్కారం అవుతాయి, అది చేస్తేనే బ్రహ్మజ్ఞానం లభిస్తుంది అని స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి బాబా గారు ఫకీరు రూపంలో ఉన్నా వారు సకల శాస్త్ర పారంగతుడు అనేది ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఉదాహరణల ద్వారా మీ అందరూ కూడా గ్రహించారని భావిస్తూ ఇంతటితో ఈ అవకాశాన్ని ఇచ్చిన సద్గురు సాయిబాబా వారికి శ్రద్ధాభక్తులతో ఆలకించిన మీకు అనేక కృతజ్ఞతలు తెలియచేస్తూ మా కర్లపూడి కృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాను. ఓం శ్రీ సాయిరామ్.